చిత్తూరులో ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు గత 7 దశాబ్దాలు 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం రూపొందించబడ్డాయని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, కార్మికులకు ఇబ్బంది కలిగించే ఈ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన ముఖ్యంగా చర్చ చేయబోతున్నాము. ఈరోజు ప్రధానంగా భారతదేశంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యేకంగా స్వతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మరి రద్దు చేస్తూ మరి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలు కంప్లీట్ గా రద్దు కాబడి మరి కార్మికులకు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని, అన్యాయాన్ని కలగజేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా వేతనాల కోడు, పారిశ్రామిక సంబంధాల కోడు, అదేవిధంగా వృత్తి ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడు, తర్వాత సామాజిక భద్రతా కోడ్ అని 4 కోడ్లు తీసుకొచ్చి దాదాపు ఉన్నటువంటి కార్మికులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా సమ్మె చట్టం కావచ్చు, కనీస వేతనాల చట్టం కావచ్చు, పారిశ్రామిక వివాదాల చట్టం కావచ్చు, తర్వాత పిఎఫ్ చట్టం కావచ్చు, గ్రాట్యుటీ చట్టం కావచ్చు, సమ్మె హక్కు కావచ్చు, ఇటువంటి చట్టాలన్నీ కూడా మరి సమూలంగా మార్చివేసి కార్మికులకు ఎలాంటి అడిగే హక్కు లేకుండా, మరి పోరాడే హక్కు లేకుండా చేయడానికి కంకణం కట్టుకునేటువంటి పరిస్థితి కొనసాగుతాం.